అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, ఇవాళ వ్లాగ్ ఏంటంటే, నేను ఇట్లా ఒక క్యాజువల్ వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయిందన్నట్టుగా ఫీల్ అవుతున్నాను. మొన్నటిదాకా ఐదర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని గానీ, ఆర్ ఎల్స్ లైక్ పండగలు ఈ వీడియోసే చేస్తున్నా కదా! ఐ మీన్ లైక్ చాలా రోజులైంది ఇట్లాగా ఒక క్యాజువల్ వ్లాగ్ చేసి అనిపించింది. సో, ఐ థాట్ ఎందుకని స్టార్ట్ చేయకూడదు. ఇవాళ ఐ హావ్ ఫ్యూ థింగ్స్ లైన్డ్ అప్ ఫర్ టుడే అనమాట. సో, ఐ థాట్ ఐల్ టేక్ యూ గైస్ అలాంగ్. సో, ఇప్పుడు కరెంట్‌లీ టైమ్ వచ్చేసి 3:30 అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అ సాటర్‌డే అనమాట. నేను మార్నింగ్ కొంచెం లేట్‌గా లెగిసి ఐ వెంట్ ఔట్ ఫర్ కాఫీ విత్ అ ఫ్రెండ్. సో, యాహ్! మా రూమ్‌మేట్ వచ్చింది అండ్ షీ ఈస్ నాట్ కంఫర్టబుల్. సో, అందుకనే ఆపాల్సొచ్చింది. సో, యాహ్! లైక్ ఐ వాస్ సేయింగ్ వి వర్ టాకింగ్ అబౌట్ లైఫ్ అండ్ స్టఫ్ అనమాట. అడల్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఐ మీన్ అంటే ఇప్పుడే రాలేదు నేను. ఆల్మోస్ట్ నేనొచ్చి ఒక 1½ అవర్ అట్లా అవుతుందనమాట ఇంటికి. సో, నాకిప్పుడే ఆకలేస్తుంది. సో, లంచ్ తిందాం అనుకుంటున్నా. ఇవాళ నాకు ఐ వాస్ వెరీ లేజీ గైస్ టుడే. ఎందుకనో ఐ డోంట్ నో. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. అందుకనే ఐ హావ్ ఆర్డర్డ్ ఫుడ్ ఇవాళ. ఐ ఆర్డర్డ్ సమ్ పనీర్ బిర్యానీ బికాస్ నేను సాటర్‌డేస్ నాన్ వెజ్ తినను. సో, అందుకోసం ఐ ఆర్డర్డ్ సమ్ పనీర్ బిర్యానీ అది తిందాము. ఫస్ట్ అయితే ఐ వాంట్ టు సెట్ అప్ ద ఫ్లవర్స్ జస్ట్ టు సెట్ మై మూడ్ అండ్ దెన్ వి విల్ గో హ్యావ్ లంచ్. కమ్ లెట్స్ గో. ఓహ్! మీరు రారు. నేనే తీసుకొని రావాలి. సారీ. బైట్. ఫ్లవర్స్ అయితే నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టాననమాట. లైక్ ఇట్స్ బీన్ అ వైల్ అండ్ కొన్నయితే పాడైనాయి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ యాక్చువల్లీ. సో, యాహ్! ఐమ్ థింకింగ్ 2 కలిపి పెట్టాలా అని. బికాస్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ గుడ్ అనమాట. సో, మేబీ ఐల్ డూ థాట్. ఎందుకు వేస్ట్ చేయటం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా! అని పాడైన తర్వాత అప్పుడు పడేయొచ్చు. జస్ట్ ఇండియన్ మైండ్ సెట్ గైస్. ఏం చేయమంటారు? నేను ఇండియాలో ఉండేటప్పుడు బొకే షాప్స్‌లో ఇట్లా చూస్తున్నప్పుడు బయట పెట్టుంటాయి గదా! నేను అనుకునేదాన్ననమాట. మనము ఇంట్లో కొంచెం సేపు పెడితేనే లైక్ పువ్వులని వాడిపోతున్నట్టుగా అట్లా అనిపిస్తది గదా! బట్ ఎట్లా ఉంటున్నాయి ఈళ్ళ దగ్గర అంత ఫ్రెష్‌గా అని చెప్పి అనుకునేదాన్ని. దానికి రీజన్ ఈ ఫుడ్ గైస్. దీన్ని ఫ్లవర్ ఫుడ్ అంటారో ఏమంటారో. ఇది ఒక పౌడర్‌లా ఉంటదనమాట. ఫస్ట్ దీన్నేసామనుకో కొంచెం ఎక్కువ రోజుల మన ఫ్లవర్స్ ఉండేలా చేస్తది. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ థెరపీ ఫర్ మీ గైస్. ఫ్లవర్స్ తెచ్చుకోవడం అండ్ ఆల్ ఆఫ్ దాట్. దాన్ని నేను డబ్బులు వేస్ట్ చేయటంగా చూడను. ఐ మీన్ మా మమ్మీ చూసిద్ది బట్ నేను చూడను. సో, ఎందుకే అవన్నీ అంటది మా మమ్మీ. సో, ఇది చూసినప్పుడు కూడా అదే అంటారు. ఐఎమ్ షూర్, ఐఎమ్ ప్రిటీ షూర్. సో, మై ఫుడ్ ఈస్ రెడీ అండ్ ఇప్పుడు కొంచెం సేపు ఐ విల్ వాచ్ సంథింగ్ అండ్ దెన్ తినేసిన తర్వాత ఐ విల్ సీ యూ గైస్. మీలో ఎంతమంది ఏషియన్ డ్రామాస్ చూస్తారో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఆల్సో మీ ఫేవరెట్ షోస్ ఏంటో చెప్పండి. బికాజ్ నేనైతే కరెంట్‌లీ స్టార్టప్ అన్నది చూస్తున్నా. మస్తుగా తిన్న తర్వాత కొంచెం సేపు నా రూమ్మేట్‌తో కలిసి నేనైతే ఒక సిరీస్ స్టార్ట్ చేసాం అనమాట మేమిద్దరం. ద సమ్మర్ ఐ టర్న్డ్ ప్రిటీ అని. ఇప్పుడు దాకా నేను సిరీస్ చూడలే. ఇప్పటికి 3 సీజన్స్ వచ్చేసి ఉంటాయి. ఐ మీన్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి అందరూ యూ ఆర్ టీమ్ జెరమై ఆర్ కాన్రాడ్ అని చెప్పేసి అన్న తర్వాత ఓకే మేబీ ఐ నీడ్ టు వాచ్ అనుకున్నాను. సో, అందుకనే అలా స్టార్ట్ చేసాం. పాయింట్ ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయా. నా ఇంటర్న్‌షిప్ అయిపోయింది అండ్ 2 వీక్స్ అవుతుంది యాక్చువల్లీ అయిపోయి. వరలక్ష్మి వ్రతం కంటే ముందల వీక్ అయిపోయింది నాది. సో, లక్కీలీ అది అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం వచ్చింది. సో, ప్రస్తుతానికి ఇంట్లో ఉండి నేను తింటాం, పడుకోవటం, ఇట్లాగా సిరీస్ తోటి గడిపేయటం ఇదే అవుతుంది. అదనమాట. ఇప్పుడైతే నేను కొంచెం రెడీ అవుదాం అనుకుంటున్నాను బికాజ్ ఐ యామ్ గోయింగ్ అవుట్. ఎక్కడికి అన్నది నేను కార్ ఎక్కిన తర్వాత మాట్లాడతాను. సో, యా నౌ లెట్స్ గెట్ రెడీ. సో, కార్ ఎక్కేసాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నాకు పర్సనలీ ఇంట్రెస్టింగ్
మనం ఇండియాలో రైతు బజార్లు ఎలా ఉంటాయో ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ అని చెప్పేసి అట్లా ఉంటాయి అన్నమాట. ఫార్మర్స్ మార్కెట్ అంటే బేసిక్‌లీ ఏంటంటే ఫార్మర్స్ ఎవరైతే ఇక్కడ కల్టివేట్ చేస్తారో వాళ్ళు ఆర్గానిక్‌గా పండిస్తారు కాబట్టి వాటిని అంతటిని కూడా ఒక ప్లేస్‌లో సెల్ చేస్తారనమాట. నేనిక్కడ చాలా ఇక్కడ ఉండే వాళ్ళ వ్లాగ్స్‌లో చూసాను. ఫార్మర్స్ మార్కెట్‌లో తీసుకున్న థింగ్స్ అని చాలా ఆర్గానిక్‌గా, చాలా ప్రిజర్వేటివ్ ఫ్రీగా అండ్ బావుంటాయి తక్కువ ప్రైస్‌కి అని జెప్పేసి విన్నాను. అండ్ కొన్ని మార్కెట్స్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా కూడా ఉంటాయి. బేసిక్‌గా ఇప్పుడు మా ఇంట్లో కూరగాయలు ఇవన్నీ కూడా అయిపోయినియి. ఎలానో వెళ్లి తెచ్చుకోవాలి. ఎప్పుడు ఇండియా బజార్ లేదంటే వాల్‌మార్ట్ ఇట్లానే ఎళ్లి తెచ్చుకుంటాము. సో, ఈసారి ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను వెళ్దామని. బట్ కరెక్ట్ టైం దొరకట్లా. ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది కాబట్టి, ఖాళీగా ఉన్నాం కాబట్టి వెళ్దాం అని చెప్పైతే అనుకుంటున్నాననమాట. సో, యాహ్! అక్కడికెళ్ళిన తర్వాత అమెరికాలో రైతు బజార్లు ఎలా ఉంటాయో నేను చూపిస్తా మీకు. నాకు కూడా ఇది ఫస్ట్ టైము. సో, నాకు కూడా అంతగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏం లెవ్వు. సో, నేను కూడా మీతో పాటు చూడటమే. సో, యాహ్! అక్కడికెళ్ళిన తర్వాత ఐ విల్ సీ యూ గైస్ అగైన్. బై. ఈ ఫార్మర్స్ మార్కెట్ వచ్చేసేటప్పటికి మనకి డౌన్ టౌన్‌లో ఉందనమాట. సో, మేము ప్రస్తుతం డౌన్ టౌన్‌కొచ్చాము. అండ్ ఇప్పుడైతే ఎంట్రన్స్‌కి వెళ్దాం. లెట్స్ గో. ఐ యామ్ ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్‌మెంట్ అంతా కూడా నాకు ఎంటర్ అవ్వక ముందల వరకే ఉంది. బికాజ్ ఎంటర్ అయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యా. బికాజ్ ఇక్కడ ఏదైతే స్టోర్ చూస్తున్నారో అదే ఏకైక వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ స్టోర్ అనమాట నాకు కనిపించింది. లోపలికి ఎంటర్ అవ్వగానే అది నాకొక ఫుడ్ కోర్ట్ లాగా అనిపించింది. మోర్ దాన్ ఒక ఫార్మర్స్ మార్కెట్ కంటే. సో, ఇక్కడైతే చూసారా చింతకాయలు గూడా అమ్ముతున్నారు. బట్ ఎనీవేస్ హానెస్ట్‌గా చెప్తే ఇక్కడ ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి. కంపారిటివ్‌లీ మిగతా స్టోర్స్ కంటే. అండ్ వాళ్ళిస్తున్న క్వాలిటీ ఆఫ్ ఫుడ్‌కి ద ప్రైస్ పాయింట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ అనిపిచ్చింది. సో, ఇక్కడైతే నాకు నచ్చిన కొన్ని ఫ్రూట్స్ లైక్ బెర్రీస్ ఇవన్నీ తీసుకుంటున్నా స్మూతీస్ కోసం అని చెప్పేసి. అండ్ అవి తీసేసుకొని అక్కడ నాకు ప్యూర్ హనీ కూడా కనిపిచ్చింది. కానీ నాకు డౌటొచ్చిందనమాట. అందుకని వాళ్ళనడిగితే వాళ్ళు ఓన్ ఫార్మ్స్‌లో నుంచి తీసిన హనీ అని చెప్పారు. సో, అందుకనే అది కూడా తీసుకున్నాను. నాకు హనీ చాలా ఇష్టం. సో, ఇంకట్లా నడుస్తూ ఉంటుంటే అక్కడ ఇంకొక షెడ్ కనిపిచ్చింది. అక్కడికెళ్లి చూస్తే అక్కడ చాలా వరకు కూడా క్లోజ్ చేసేసున్నాయి. ఇదైతే పక్కా మన ఇండియాలో రైతు బజార్ లాగానే అనిపిచ్చిందనమాట. అక్కడున్న ఏకైక వెండర్‌ని అడిగితే మార్నింగ్ 9:00 అట్లా ఓపెన్ చేస్తారని చెప్పారు. సో, ఆయన దగ్గర కూడా కొన్ని తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇదంతా కూడా మార్నింగ్ టైమ్స్ వస్తే బావుంటదేమో. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది స్టోర్స్ అన్నవి క్లోజ్డ్‌లో ఉన్నాయి. మార్నింగ్ టైమ్స్ వస్తే ఆల్మోస్ట్ 9:00 ఆ టైంకి అన్నీ ఓపెన్‌లో ఉంటాయంట. అప్పుడు తీసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ దెమ్ క్లోజ్డ్‌గా ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో బికాజ్ ఆఫ్ వీకెండ్ అనేమో. వీకెండ్స్ కూడా కొంచెం స్టోర్స్ అన్నవి త్వరగా క్లోజ్ చేస్తారు కదా! అలా నేను రావడానికి ఇష్టపడతానా అంటే యెస్. బట్ మార్నింగ్ టైమ్స్ రావడానికి ప్రిఫర్ చేస్తా. బికాస్ అప్పుడైతే ఎక్కువ ఫ్రెష్‌గా దొరుకుతాయి కాబట్టి. మేబీ విల్ అగైన్ ట్రై సమ్ అదర్ టైమ్. ప్రస్తుతానికైతే కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము. అండ్ ఐ థింక్ ఇందాక చూపించిన దగ్గర ఆనియన్స్ అండ్ టొమాటోస్ అలాంటివి తీసుకున్నాం అనమాట. జస్ట్ ద బేసిక్స్. సో, ఇంటికెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఎంత ప్రైస్ పడింది ఏంటి అన్నది చెప్తాం. గైస్ సో ఆ ఫార్మర్స్ మార్కెట్ నుంచి మేము మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. జస్ట్ లుక్ ఎట్ ద హౌసెస్ గైస్ ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో. అయితే కార్స్ అంటే ఒక అబ్సెషన్ ఉంటుందో నాకు అట్లాగా ఇల్లులు అంటే ఒక అబ్సెషన్ అనమాట. సో హే గాయ్స్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అనమాట. లాస్ట్ నైట్ నేను ఇంకేం ఫిల్మ్ చేయలేదు. అన్న వాళ్ళ ఇంట్లోనే కొంచెం లేట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా మా ఇల్లు వచ్చేసరికి ఒక 15 మినిట్స్. సో బై ద టైమ్ నేను ఇక్కడ రీచ్ అయ్యేటప్పటికి ఐ వాజ్ వెరీ 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 టయర్డ్ అనమాట. సో ఐ డి నాట్ ఫీల్ లైక్ ఫిల్మింగ్ ఎనీథింగ్. అండ్ అంత టయర్డ్ అయిన తర్వాత కూడా ఐ కుడెంట్ స్లీప్. నేను ఇప్పుడే లెగిసాను. టైం వచ్చేసి 11:30 అవుతుంది గైస్. సో మై హాఫ్ ఆఫ్ మై డే ఇస్ గాన్ బికాస్ ఐ కుడెంట్ స్లీప్ లాస్ట్ నైట్. ఆల్మోస్ట్ 4:30 ఆ టైంకి పడుకున్నట్టున్నాను. సో యా దిస్ హోల్ వీక్ ఇస్ బీన్ వెరీ వియర్డ్ అండ్ వెరీ స్ట్రెస్ఫుల్ టెన్స్డ్. ఐ డోంట్ నో లైక్ అంటే ఒక రీజన్ అన్నది ఏం లేదు దానికి.
I don't know, guys. Usually, I am kind of a person who will shut down completely when she is not happy here. So that's the same thing that is happening this entire week. I don't know. Na internship అయిపోయిన నుంచి I was in this constant thought like, what is next? What is next? And it's like, I don't know. I don't know if it is right or wrong that I'm not giving any rest to my brain. I am constantly thinking about what is next and what can I do next. For some people it might be a good thing, but for me, for my overthinking, it is not good and I feel out. But I couldn't stop that because with the current scenarios that is going on, like it is really disturbing for me. And I think that అందరూ కూడా ఇక్కడ ఉంటున్నామంటే మేము లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం అది ఇది అని అనుకుంటారు. బట్ నో వన్ టాక్స్ అబౌట్ దిస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ ఐ ఫీల్ అందరికంటే ఐ ఫీల్ దట్ స్టూడెంట్స్ ఆర్ ద మోస్ట్ హూ విల్ గెట్ ఎఫెక్టెడ్ లైక్ వెన్ దే ఆర్ అబ్రాడ్ అని. బికాస్ వాళ్ళకి మేబీ జాబ్ చేసే వాళ్ళకి ఒక వేరే సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో. బట్ దెన్ యాజ్ అ స్టూడెంట్ వీ డోంట్ నో వాట్ ఈస్ నెక్స్ట్. ద అన్సర్టనిటీ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో దట్స్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ. సమ్ ర్యాండమ్ స్టఫ్ ఓన్లీ ఐమ్ థింకింగ్. లైక్ అంటే ఒక పర్టికులర్ రీజన్ వల్ల నేను స్ట్రెస్ అయి నిద్రపోవట్లేదని కాదు. బట్ దెన్ లైక్ ఇట్ ఈస్ జస్ట్ ర్యాండమ్ స్టఫ్ అనమాట. ఐ డోంట్ నో వాట్ టు డూ అబౌట్ ఇట్. సో I don't, and last night I also tried to like take things off my mind and then a notepad you open Jesse. I like wrote like what I'm feeling ఏంటి అన్నది. I thought that అది నా బ్రెయిన్ని కొంచెం ఈజ్ చేస్తుంది అని చెప్పేసి, బట్ అపారెంట్లీ దట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. ఇట్స్ జస్ట్ స్ట్రెస్ఫుల్ వీక్ అండ్ ఐమ్ ప్రిటీ షూర్ దట్ నా క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఐ విల్ బీ బ్యాక్ టు నార్మల్. అందుకనే నేను అసలు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండాలి అని అనుకోను. ఎస్పెషలీ లైక్ బికాజ్ మై మైండ్ ఇట్ ఈస్ లైక్ నేను ఖాళీగా ఉన్నాను అనుకోండి, ఐ థింక్ అబౌట్ ర్యాండమ్ స్టఫ్ అండ్ దెన్ గెట్ స్ట్రెస్. I don't know, guys. But first, let me show you guys నేను ఏం తెచ్చుకున్నాము ఏంటి అన్నది. సో ఫస్ట్లీ ఐ గాట్ కార్న్. ఐ లవ్ స్వీట్ కార్న్ అ లాట్ అనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ రోజు ఇస్తుండే, రోజు తినేదాన్ని యాజ్ అన్ ఈవినింగ్ స్నాక్. సో ఐ లవ్ కార్న్. సో అది. అండ్ దెన్ వీ గాట్ సమ్ బ్లూబెర్రీస్ అండ్ సమ్ స్ట్రాబెర్రీస్. ఇవి వచ్చేసేటప్పటికి బాస్కెట్ 5 అన్నట్టుగా అమ్ముతున్నారు. I got these because I make a smoothie which is really really good అనమాట. సో దానికోసం. అండ్ నేను ఉత్తిగా కూడా నేను రాగానే ఐ ate a little bit and they are so yummy guys. అండ్ I got ఉల్లిపాయలు. సో ఇది చూసారా, అచ్చు మన ఇండియన్ ఉల్లిపాయలాగా ఉంది. యూజువల్లీ మాకు యూఎస్లో దొరికే ఉల్లిపాయలు ఈ సైజు ఉంటాయి. ఇది చూడంగానే నాకు ఇండియాలో ఉల్లిపాయలు గుర్తుకొచ్చినాయి. ఈవెన్ టొమాటోస్ కూడా ఐ గాట్ ఈవెన్ టొమాటోస్. సో టొమాటోస్ కూడా యూజువల్లీ మా దగ్గర దొరికే టొమాటోస్ చూపిస్తాను. ఇక్కడ ఇది వచ్చేసి మా దగ్గర ఇక్కడ వాల్మార్ట్లో ఇండియా బజార్లో నేను తీసుకున్న టొమాటోస్. ఇవి వచ్చేసేటప్పటికి నేను ఆ ఫార్మర్స్ మార్కెట్లో తీసుకున్నది. ఆ సైజ్ డిఫరెన్స్ చూసారా? అండ్ ఆల్సో ద కలర్, దిస్ ఇస్ సో రెడ్. ఇది చూసారా అట్లా ఉంది. సో యా, that's all I got. Oh yeah, and also this one right here. ఇది organic honey. I got this because I like drizzling honey on my fruits. So I got this అనమాట. And yeah, సో కార్న్ తీసుకొని వచ్చాను కాబట్టి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ అదే. ఆల్రెడీ నేనైతే స్టవ్ మీద పెట్టేశాను. సో లెట్ మీ పుట్ దిస్ బ్యాక్ ఇన్ వేర్ ఎవర్ దే ఆర్. ఇవన్నీ నాకు అరౌండ్ $28 అయినాయి. పర్సనలీ పెద్ద డిఫరెన్స్ ఉన్నట్టుగా ఏమనిపించలే ప్రైస్ పరంగా. ఐ మీన్ లైక్ మేము ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోము, బట్ లైక్ గ్రాసరీస్ తీసుకున్నప్పుడు అరౌండ్ లైక్ $20-25 అయితే. నాట్ ఫర్ ద హోల్ వీక్, బట్ లైక్ ఒక 3-4 డేస్కి అట్లాగా. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే నా బ్రేక్ఫాస్ట్ కుక్ అవుతుంది. సో I will eat that and then go take a nice shower and then start my day because I don't want to lose today. Anyways, that's it for today's video and please guys subscribe jayandi because
almost 96% of my viewers are not subscribing. Please subscribe Jayandi, because you know what, it just gives me happiness, guys, because I am putting a lot of efforts in this unna anni panullo. So that's how you guys can show love on my videos, just by subscribing. So please, 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 మీ కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ yeah, I'll see you in the next video. Bye bye.